నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు కూడా హాలిడేస్ వచ్చినాయంటే అమ్మమ్మ ఇంటికి, బామ్మ ఇంటికి ఇట్లా ఊళ్ళకి వెళ్ళడం అట్లా అలవాటుండేది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే గనక అమ్మమ్మల్ని, బామ్మల్ని తెచ్చి మన ఇంట్లోనే పెట్టేస్తున్నాం కాబట్టి ఆ పల్లెటూర్లకు వెళ్ళటము, అటువంటి ఒక అట్మాస్ఫియర్‌లో ఉండడం అనేది పిల్లలకి చాలా వరకు తెలియట్లేదు కదా! సో, ఇలా ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావాలి, ఒక వీకెండ్‌లో స్పెండ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకేమన్నా స్పెషల్ ప్యాకేజెస్ ఏమన్నా ఉన్నాయంటారా? డెఫినెట్‌గా ఉంటాయండి. హ్యూజ్ బుకింగ్స్ చేసినప్పుడు ప్యాకేజెస్ లాగా ఇస్తాము. అలాగే డేస్‌ని బట్టి కూడా ఒకవేళ ఎక్స్‌ట్రా డేస్ చాలా రోజులు బుక్ చేసుకునే వాళ్ళకి కూడా ప్యాకేజెస్ ఉంటాయి. అలాగే యాన్యువల్ మెంబర్‌షిప్, 15 ఇయర్స్ మెంబర్‌షిప్ అట్లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాము. ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి యూ కెన్ బుక్ దట్ మెంబర్‌షిప్ అండ్ ప్యాకేజెస్ కూడా బుక్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లిటరల్లీ చిన్నప్పుడు గురించి మాట్లాడితే యూజువల్‌గా మేము చిన్నప్పుడు అన్ని చెట్లు ఎక్కేవాళ్ళం. ఈవెన్ ఒక జాంకాయకైనా, ఒక మామిడికాయకైనా అంటే మాకు అట్లాగా సూపర్ మార్కెట్‌లో తెచ్చుకునేది ఉండేది కాదు. వి యూజ్డ్ టు గెట్ ఇట్ ఫ్రెష్‌లీ. ఏ చెట్టు దగ్గరికైనా ఎళ్లి చెట్టు నుంచి ప్లక్ చేసుకునే ఫెసిలిటీ ఉండింది అప్పట్లో. ఇప్పుడు కిడ్స్ దే డోంట్ ఈవెన్ నో హౌ టు క్లైంబ్ ఎ ట్రీ ఆల్సో. లిటరల్లీ అప్పుడు మా డ్యాడీతో కూడా అలాగా డిస్కస్ చేసేవాళ్ళం అనమాట. నా కిడ్స్‌కి నేను ఎంత అల్లరిగా నేను చెట్లు ఎక్కి తెంపానో అది ఆ ఫెసిలిటీ రావట్లేదు నా పిల్లలకి. ఐ నీడ్ ఎ స్పేస్ వేర్ ఐ కెన్ టీచ్ మై కిడ్స్ ఆల్సో టు క్లైంబ్ ద ట్రీస్ అనేది అప్పుడు డిస్కస్ చేసుకొని అప్పుడు అవును ఇలా తీసుకోవాలి, ఒక తోట తీసుకోవాలి, పెట్టాలి అనేది కూడా ఉండింది. సో, ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ అవుట్ నౌ. ఎందుకంటే ఇక్కడికొచ్చిన కిడ్స్ కూడా చాలా మటుకు వాళ్ళు అంటే దే ఆర్ ఫ్రీ టు రోమ్ ఓవర్ హియర్. ఎక్కడ ఏం రెస్ట్రిక్షన్ ఉండదు. అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ ఉండకూడదు అలాంటి ట్రాఫిక్ రూల్స్ ఏమి ఉండవు ఇక్కడ. అండ్ కూల్‌గా వాళ్ళు అన్నీ దే వుడ్ ప్లక్ ద ఫ్లవర్స్ ఆల్సో. మ్యాంగో సీజన్ ఉన్నప్పుడు వస్తే కనుక ఫ్రూట్స్ తెంపుకోవడానికి దానికి కూడా దే విల్ నో హౌ ద ఫ్రూట్ అపియర్స్ ఆన్ ఎ ట్రీ. అది మామూలుగా మనకు తెలిసి సిటీలో ఉన్న పిల్లలకి అసలు తెలీదు ఇది కూడా అని. కొన్ని డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ యూ కెన్ ఎక్స్‌పీరియన్స్ హియర్.